రాశులు మరియు ప్రదేశాలు 4వ భాగం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే రాశి కర్కాటక రాశి. జలతత్వ రాశుల్లో వచ్చే ట్రయాంగిల్లో ముందుగా వచ్చేది కర్కాటకం. అన్ని జీవనదులు మరియు చెరువులు, మనం తాగే మంచినీరు అంతా కూడా ఈ రాశి సూచిస్తుంది. మానవ శరీరానికి రాశులకు సంబంధం గురించి ఒకసారి తెలుసుకుందాం. హెడ్ రీజన్ ఈజ్ ఇండికేటెడ్ బై మేష. అలాగే వృషభం మన ఫేస్ ని, మన ముఖ కవలికలను, మన నోటిని, మన గొంతుని సూచిస్తుంది. అండ్ మిథునం నెక్ రీజన్ అండ్ మన షోల్డర్స్ కి, మన హ్యాండ్స్ ని, అలాగే నర్వస్ సిస్టమ్ ని సూచిస్తుంది. ఇక కర్కాటక విషయానికి వస్తే ఇట్స్ ఆల్ అబౌట్ చెస్ట్ అండ్ హార్ట్ రీజన్. సో ఇది హృదయానికి మరియు హృదయ స్పందనలకు సంబంధించిన రాశి. ద కోర్ ఫౌండేషన్ ఆఫ్ దిస్ సైన్ ఈజ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్స్. ఈ రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మన మనస్సుకు కారకుడు. దేనైతే వ్యక్తి ఎమోషనల్ కోర్కి బాగా కనెక్ట్ అయ్యే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, లైక్ మన చిన్నప్పుడు పెరిగిన ప్రదేశాలు కావచ్చు, విలేజ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, జస్ట్ లైక్ మన అమ్మమ్మ గారిలో అనుకుందాం. మనం ఎమోషనల్గా భావోద్వేగానికి గురై ఏ ప్రదేశాలకి కనెక్ట్ అవుతామో అవన్నీ కూడా కర్కాటక రాశికి సంబంధించినవి. మూన్ ఈజ్ లైక్ అవర్ మదర్. ఇంటి వాతావరణానికి, కంఫర్ట్ జోన్స్ కి, ఫ్యామిలీ రిలేటెడ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో కర్కాటాన్ని సూచిస్తుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మిథునం మనలోని ఫలానా సబ్జెక్ట్ చదువుకోవాలి, ఫలానది చదువుకోవాలన్న ఎంతూజియాజంని పెంచితే, కర్కాటకం ఈజ్ లైక్ ఏ ప్రైమరీ స్కూల్స్. బేసిక్ పాఠశాల ఏదైతే ఉందో ఆర్ ట్రెడిషనల్ గురుకుల కూడా కర్కాటకమే. ఎడ్యుకేషన్ సిస్టంలో ముఖ్యంగా కర్కాటకం తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధనుస్సు. అది కాలేజెస్, ప్రొఫెసర్స్కి సంబంధించిన ప్లేస్. ఆ రాశి గురించి చెప్పినప్పుడు దాని గురించి చర్చించుకుందాం. కర్కాటకం మరియు సింహరాశి రెండు కూడా రాజకీయానికి సంబంధించిన రాశులు. ఇట్స్ ఎ రాయల్ సైన్స్. సింహరాశి మరియు సూర్యగ్రహం బయట రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన రాశి. అండ్ కర్కాటకం లేదా చంద్రగ్రహం అంతర్గత ఇంటర్నల్ పాలిటిక్స్కి సూచించే రాశి. ఓవరాల్ కర్కాటకం అంటే హోమ్ ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన రాశి, విద్యా వ్యవస్థకు, పొలిటికల్కి సంబంధించిన రాశి అని చెప్పుకోవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే ఇట్స్ వెరీ సెన్సిటివ్, అలాగే వెరీ వెరీ రాయల్ ఆల్సో. తర్వాత ఎపిసోడ్లో సింహరాశి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం.